సమగ్రమన్నిలింపనిచ్చరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పావకే కిశోర చంద్రశేఖరే ప్రతిక్షణం మమ. అమ్మయ్యా, థ్యాంక్స్ అండి, విడిపించేశారు. దేవసేన ఎలా ఉన్నారండి అసలు? కొడుకు వస్తాడు అన్న కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంటే చాలా ధైర్యం వచ్చేస్తుంది కదండి. ఏ తల్లికైనా ఏ తల్లికైనా వచ్చేస్తుందండి. మీకు శివరాత్రి శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ అండి, మీకు కూడా. भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली. శివుడికి బాహుబలి సినిమాకి చాలా అవినాభావ సంబంధం ఉంది. మాకు ఆ శివలింగం క్యారీ చేస్తూ ప్రభాస్ వచ్చేటువంటి ఆ షాట్ ఏదైతే ఉందో అది మీరు మా ఫోటోస్టాటిక్ మెమరీలో అలా ఉంచేశారు కంప్లీట్గా. ఇక లైఫ్ లాంగ్ మా అందరికీ గుర్తుండిపోతుంది. అలాంటి ఒక సినిమా బాహుబలిని మాకు అందించారు. సో మేము ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం థియేట్రికల్ ట్రైలర్ కోసం. ఎప్పుడు ట్రైలర్ డేట్ అనౌన్స్ చేయడానికి చిన్న ప్రాక్టికల్ ఇబ్బంది ఉందండి. ట్రైలర్ కటింగ్ అయిపోయింది, దాని తాలూకు సీజీ షాట్లు రావాలి. మేము పలానా సీజీ షాట్లు వచ్చిన తర్వాత మేము దానికి డిఐ చేసో సౌండ్ అంతా ఫిక్స్ చేసి చేయడానికి ఇంకొన్ని రోజులు, ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా పడుద్ది. మేము డేట్ అనౌన్స్ చేసాం అనుకోండి, స్టూడియో వాళ్ళు ఆ డేట్కి ఇస్తారు. విఎఫ్ఎక్స్ స్టూడియో వాళ్ళు మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, వాళ్ళతో అబద్ధం ఆడడానికి ఉండదు. ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత లేదు మీరు తొందరగా ఇవ్వండి అంటానికి లేదు, వాళ్ళు ఆ డేట్కి ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము అవన్నీ ప్యాకేజ్ చేసి ఇవ్వాలి. డేట్ అనౌన్స్ చేశారు, మీరు ఇంకా ఎందుకు రిలీజ్ చేయట్లేదని జనం గోల పెడతారు. సో ఇది మా ప్రాక్టికల్ ఇబ్బంది. సో డేట్ అనౌన్స్ చేయడం కష్టం అండి, బట్ డెఫినెట్గా మిడ్ మార్చ్లో అయితే